ధాన్యం కొనుగోళ్లు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టనున్నారు. సెక్రటేరియట్లో సంబంధిత విభాగాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై రేవంత్ స్పందించారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో సీఎం చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టనున్నారు. సెక్రటేరియట్లో సంబంధిత విభాగాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ నిర్వహించబోయే ఈ సమీక్షపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల విషయం కావచ్చు, తాగునీటి సరఫరా కావచ్చు, ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని చెప్పవచ్చు. దానికి సంబంధించి అత్యవసరమైన సమీక్ష నిర్వహించనున్నారు. ఎందుకంటే ఇటీవల ధాన్యం కొనుగోళ్లపై కింద దళారులు కావచ్చు, కింద మార్కెటింగ్ శాఖ అధికారులు కావచ్చు, కొంతమంది కుమ్మక్కి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఎస్పీ 2200 కనీస మద్దతు ధర ఏది ఉందో దానికి కాకుండా 1500 కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇది సీఎం దృష్టికి వచ్చింది. సీఎం ఇప్పటికే సీరియస్ అయ్యారు. అయితే అయినా కానీ మార్పు రాకపోవడంతో మెయిన్ గా దీనిపై సమీక్ష చేయనున్నారు. ఎందుకంటే ధాన్యం కొనుగోలు దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని ఏదైతే ప్రభుత్వం అంచనా వేస్తుందో ఈ నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడానికి సీఎం దీనిపై సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది జరగకూడదనే నేపథ్యంలో దీనిపై సీఎం ప్రధానంగా రివ్యూ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వడ్లకు ఏదైతే ముఖ్యంగా ఇప్పటికే మార్కెట్లకు వస్తున్నాయో కొంత మేరకు పంట ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ కొన్ని మార్కెట్లకు వస్తున్నాయి. దీనిపై ఆయన ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సివిల్ సప్లై అధికారులతో మెయిన్ గా ఆయన దీనిపై డీప్ గా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మరొక ముఖ్య అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటు సాగునీటితో పాటు ఇటు తాగునీటి అంశం మెయిన్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే జంట నగరాలకు తాగునీటి ఇబ్బందితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలకు తాగునీటి ఇబ్బంది ఏర్పడుతూ వస్తుంది. ఇటీవల మెయిన్ గా దీనిపై ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. దీని తాగునీటి అవసరాలకు ప్రాజెక్టులు కావచ్చు, ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో నీటి డెడ్ స్టోరేజ్ చేరుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఆ సాగునీటికి అవసరాలు కొద్దిగా తగ్గినప్పటికీ తాగునీటికి ఇప్పుడు మెయిన్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేఆర్ఎం కృష్ణా రివర్ నుంచి, ఇటు శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుండి రావాల్సిన వాటర్ కావచ్చు, ఇటు గోదావరి బేసిన్ నుంచి తీసుకోవాల్సిన వాటర్ కావచ్చు, వీటన్నిటిపై సీఎం సమీక్ష చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జంట జలాశయాలు హైదరాబాద్ కు సంబంధించి జంట జలాశయాల్లో వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది, ఎంత మేరకు సప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన ఏంటంటే కింది స్థాయిలో ఉన్నటువంటి లైన్ మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాంటెడ్లీ కొంత వాటర్ ఉన్నా కానీ రిలీజ్ చేయట్లేదని ఆ విజిలెన్స్ గుర్తించినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా సీఎం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాటర్ ఉండి కూడా ఆ ప్రజలకు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇట్లాంటి అంశాలను కూడా పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా దీనిపై చర్చిస్తుంది. ఎందుకంటే తాగునీటి అవసరాలు కాకుండా తాగునీటి అవసరాలు ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు ఇప్పటికే కేటాయింపులు జరిగాయి. అందులో భాగంగా తాగునీటి అవసరాల కోసం ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు రివ్యూలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్, అదేవిధంగా ఏపీ నుంచి నారాయణ రెడ్డి ఈఎన్సీలు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి రిజర్వ్ కమిటీ మీటింగ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది వాటర్ అలిగేషన్ గురించి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ తాగునీటి అంశం కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, వీటి మాత్రం సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సెక్రటరియట్ లో అన్ని శాఖల అధికారులతో సంబంధిత చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్, ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో అందరితోటి వీటిపై గ్రౌండ్ లెవెల్లో సమీక్షించే అవకాశం కనిపిస్తుంది. రైట్.
థ్యాంక్ యూ శ్రీకాంత్.